సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నార్మల్ గా అంటే నేను ఈ క్వశ్చన్ అడగ రీజన్ డీపీలో ఒళ్ళు పడుకొని డీపీ అది ఇంకా అలానే స్టిల్ ఉంచుకొని అంటే ఏంటి అంత స్పెషల్ అంటే ఎందుకు అలానే నేను మీకు ఒకటి చూపిస్తాను. నా ఫోన్ డిపి మా నాన్న లేవగానే ఫస్ట్ నాన్నని చూసుకుంటాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే నాన్నని చూసుకుంటా. తక్కువ నేను ఇప్పటి వరకు చాలా మంది ఆర్టిస్టుల ఫోన్లు నార్మల్గా వచ్చినప్పుడు చూస్తాను కదా, అంటే వాళ్ళ డీపీలు కూడా చూస్తాను కదా, మీది కొంచెం ఇలా ఫ్యామిలీ సైడ్ ఇలా. మీరు లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్. జబర్దస్త్ ఉన్నప్పుడేనా? జబర్దస్త్ లేకముందే లవ్. జబర్దస్త్ రాకముందే జబర్దస్త్ వచ్చాక మ్యారేజ్ అయింది అంతే. ఫ్యామిలీని ఎందుకు బయట ఎక్కువ చూపించవు అంటే అట్లేం లేదు. ఇప్పుడు నాది కొన్ని అంటే ఎప్పుడో కొన్ని ఈవెంట్స్ లోని అక్కడ తీసుకొని రావడం కానీ మాక్సిమం ఏంటంటే ఇన్ని రోజులు వరంగల్లో ఉండే నేను వరంగల్లో ఉండే. సో అక్కడ ఒకవేళ మన ఫ్యామిలీ మనం బయట పెట్టుకుంటే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం అంటే పెద్ద మనం ఏం అది కాదు సెక్యూరిటీ ప్రాబ్లం అంటే మన మీదకి వచ్చి కిడ్నాప్లు అని కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఇక వాళ్ళు ఫ్రీడమ్గా ఉండలేరు. వెళ్ళేటప్పుడు కొన్ని ఉంటాయి కదా. సో కదా హైదరాబాద్కి వచ్చాక నేను మా వైఫ్ కలిసి రీల్స్ చేయడం, కొన్ని ఈవెంట్స్ లో తీసుకెళ్ళడం, కొన్ని షూట్స్ లో తీసుకెళ్ళడం చేశా. నార్మల్ గా ఒక సెలబ్రిటీ వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తా. మీది ఎందుకు స్టార్ట్ చేయలేదు? మంచి క్వశ్చన్. నేను ఇప్పుడు అతి త్వరలోనే ఫన్ ఫిలిం ఫ్యాక్టరీ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నా. దాంట్లో ఫ్యామిలీ సిరీస్ అని ఒకటి పెడుతున్నాను. నేను చెప్పకపోతే మీరే గ్రహించారు. అంటే ఏంటంటే ఒకప్పుడు మన దాంట్లో కొన్ని మంచి ఉండే శివ, వాళ్ళు అందరూ కూడా సినిమాల్లో బిజీ అయిపోయారు. మీకు తెలుసు ఏంటేంటో అన్నది చెప్పచ్చు తెలియదు కాబట్టి. సో కొన్ని సంస్థలు ఉండే వాళ్ళందరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు అలాంటి ప్లాట్ఫామ్ లేదు. సో అందుకే నేను ఫన్ ఫిలిం ఫ్యాక్టరీ అని కొత్త స్టార్ట్ చేస్తున్నా. సేమ్ ఫ్యామిలీ సిరీస్, కొత్త వాళ్ళతో షార్ట్స్, వెబ్ సిరీస్లు, సాంగ్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నా. అప్పట్లో నవే వైరల్ చూసా, కానీ కొన్ని రోజులు దాటాక ఆ కామెడీ అయిపోయిందని అనిపించింది. అయితే నేను అనేది ఏంటంటే మీరు అన్నారు చూడండి, వాళ్ళు ఏంటంటే ఒక సర్టెన్ పేరు వచ్చాక రిలాక్స్ అవుతారు. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీం వర్క్ తో ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా శివ? ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి టీం వర్క్ చేసాం, ఒకటి చేసాం, ఐ డ్రీమ్స్ స్టార్ట్ చేసాం అనుకోండి. ఐ డ్రీమ్స్ లో ఒక చిన్న కామెడీ షో చేసాం, పెద్ద వైరల్ హిట్ అయింది. ఒకటి వచ్చి నీతో అమ్మ వెంకీ భలే చేస్తాడా నీతో పాటు అదంటే ఎక్కడో చిన్న ఈగో వస్తుంది నీకు. నాతో వచ్చి శివ భలే ఉన్నాడు, నీకు శివనే ప్లస్ పాయింట్ అబ్బా, నీకు శివ లేకపోతే అంటే ఎక్కడో చిన్న టచ్ అవుతుంది. అట్లా తెలియకుండానే ఈ ఏవైతే గ్రూప్స్గా చేశారో అవన్నీ విడిపోయినాయి. ఒక అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది, అది మీకు తెలుసు, వాళ్ళు కూడా విడిపోయారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్. సో ఆ ఈగో అనేది రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను మా ఫన్ ఫిలిం ఫ్యాక్టరీలో నేను చేసే అదేంటంటే నేను ఒక్కడనే మెయిన్ లీడ్ ఉంటా, మిగతా వాళ్ళందరూ ఆర్టిస్టులుగానే పెట్టుకుంటా, వాళ్ళు పేమెంట్లు ఇచ్చేస్తా పంపిస్తాం. ఇప్పుడు ఏంటంటే నువ్వే ఉండాలి, నీతోనే చేయాలి అంటే ఈ ఈగోస్ అడ్డొస్తున్నాయి సీరియస్లీ. ఇప్పుడు మనము ఒకటి మాట్లాడుకున్నాం చూసారా, ఇది జబర్దస్త్లో మన ప్రసాద్ చేయబట్టే నువ్వు ఉన్నావు, జీవన్ చేయబట్టే నువ్వు ఉన్నావు, ఇమ్ము చేయబట్టే ఉన్నావు. అప్పుడు నేను ఈగోగా ఫీల్ అవుతే ఇన్ని రోజులు నేను అంత రేటింగ్తో చేయకపోదునేమో. సో అట్లా ఆ ఈగో అనేది పక్కన పెడితే అందరు హ్యాపీగా ఉంటారు, మెయిన్ అది. సో ఆ ఈగో అనేది మన దగ్గర అని అదంతే. జబర్దస్త్లో ఉన్న టైంలో పేమెంట్లు ఎలా ఉండి బాగుండేది అన్న నువ్వు సెట్? ఎక్సలెంట్. పేమెంట్ల విషయంలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ద్రోహం జరగలే. కానీ వెంకీ వాళ్ళ టీం మెంబర్స్కి మనీ అంటే తక్కువ, అంటే వాళ్ళ వరకు వెళ్ళేది కాదు అని చెప్పి టాక్ నీ మీద ఎందుకన్నా? ఇక మనం అంటే గిట్టనోడు 100 చెప్తాడు శివ, నిజంగా వీడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు అది చెప్తే నా టీం మెంబర్స్ చెప్పాలి, కానీ ఎవడో బయటోడు చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? అంతేనా? కానీ నార్మల్గా అంటే ఇదేనే కాదు, చాలా మంది టీం మెంబర్స్ అంటే లీడర్స్ వర్క్ మాత్రమే మనీ, పక్కన సైడ్ చేసే వాళ్ళ వరకు డబ్బులు ఏమి ఉండవని అంటారు. అంటే ఇంకోటి ఏంటంటే శివ, ఇక్కడ మెయిన్ రీజన్ మీరు ఒకటి గమనించాలి. ప్రతి ఒక్కరు ఏంటంటే అందరు ఏమంటారంటే అన్న నాకు ఒక అవకాశం అని మన డోర్ దగ్గరకు వస్తారు, మన చుట్టూ తిరుగుతారు. మనం ఏం చేస్తాం, సరే వీడికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి, నేనే కాదు చాలా మంది టీం లీడర్లు, సరే పాపం అప్పని తిరుగుతుండు కదా అని ఇస్తాడు. వాడెళ్ళి నాకు పేమెంట్ ఇవ్వలేదని బయట చెప్పుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగుతారు, ఏమరా జబర్దస్త్ లేచినావు, అదే చేస్తున్నావు కదా, రోజు వస్తున్నావు కదా, ఏమైందిరా పైసలు ఏం చేస్తానంటే నాకు పేమెంట్ ఇస్తలేరు అండ్ అక్కడ పోతుంది. ఇప్పుడు ఇంకొకటి మీకు తెలుసో తెలీదో, ఈవెన్ మాకు జబర్దస్త్ చేసే ప్రతి ఒక్కరికి మెయిన్ 4 మెంబర్స్కే ఇవ్వాలి అని ఉంటుంది.
మాకు మెయిన్ 4 మెంబర్స్కి మాత్రమే నీ పేమెంట్ అని మాకు పైనుంచి చెప్తారు. సార్ మాకు డబ్బులు పెంచుంటే ఎవడు పెట్టుకోమంటండి ఎంతమందిని, నలుగురితోనే చెయ్యి అంతే, 5గురు కన్నా ఎక్కువ ఉండొద్దు, నీతో కలిపి 5గురు అంతే టీంలో, ఎవడు ఉండొద్దు అంటారు. సార్ సరిపోవట్లేదు సార్ అని మీరు అన్నారు అనుకోండి, కొంచెం పెంచండి అంటే లేదు 5 మెంబర్స్తోనే చెయ్యి, ఎవడు పెట్టమంటండి వాళ్ళని అంటారు. సో ఇట్లా ఉంటుంది. సో ఇది చేయబట్టి చాలా మంది పేమెంట్లు ఇవ్వట్లేరు. వీళ్ళు ఏంటంటే చాలా మంది కూడా వచ్చేదాకా ఒకలా ఉంటారు, వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. శివ అది అనే అసలు తన మీద వాళ్ళు ఉండిపోయింది బ్రో, వాళ్ళ మీద అలాగా అది ఆ పేమెంట్లు ఉండవు, తక్కువ పేమెంట్లు ఉంటాయి శివ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేనే ఉన్నాను మీ దగ్గరికి వచ్చే, శివ నాకు ఏదన్నా ఉంటే చూడరా ప్లీజ్ అది అంటే, నువ్వు నాకు వచ్చుడే లక్షలు ఇస్తావా 1000 ఇస్తావా? ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు 2000 3000 ఇచ్చాడు, అది మహా, అది కూడా లేకుండా చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. చాలా మంది శివ, ఇది మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందిలో ఇది ఒకటి ఉంది. ఈవెన్ నేను ఒకటి చెప్తాను, ఇది వేయండి మా చెల్లెలు నెల్లూరు నీరజ గారు, ఐడియా ఉంది కదా మీకు? ఆవిడ మొన్న చంద్రన్న మీద ఒక ఎలిగేషన్ చేసింది. సేమ్ ఒక టీవీ ఛానల్కి వెళ్ళి మాకు చాలా అవమానం వేసిందండి, ఒక విషయంలో అవమానపరిచారు మమ్మల్ని అంటే, ఎవరు అంటే చంద్ర గారండి అని అన్నది. యాంకర్ అడిగారు, ఎందుకమ్మా చంద్ర మిమ్మల్ని ఏం అవమానపరిచాడు అంటే, మేము చంద్ర టీంలో ఒక 4-5 ఎపిసోడ్లు చేసామండి, మాకు మంచి పేరు వచ్చింది, తర్వాత మాకు క్యాటరింగ్ వచ్చింది, వాళ్ళు క్యాటరింగ్స్ అనమాట, ప్రొఫెషనల్లీ క్యాటరింగ్ వచ్చింది, మాకు ఎక్కువ పేమెంట్ అక్కడ వాళ్ళు ఉంటారు అని అంటే, చంద్రన్ ఏమన్నాడు, మరి ఇటు ఎందుకు వచ్చారు, అటు వెళ్ళి చేసుకోండి. అప్పుడు షూటింగ్ ఉండేనంట, షూటింగ్కి రిహార్సల్ చేసిన తర్వాత, సార్ నాకు ఇట్లా క్యాటరింగ్ వచ్చింది నేను వెళ్తాను అని అంటే, మరి అదే చేసుకోండి ఇటు ఎందుకు వచ్చారు అట్లా అన్నారు. నాకు మస్తు బాధ అనిపించింది, మా వృత్తి అది, మరి వృత్తి అది అయినప్పుడు ఆయన అన్నది కరెక్టే కదా, అందులో మీకు తప్పేమనిపించింది శివ? నాకు ఒక చిన్న విషయం చెప్తాను, ఈవెన్ యాక్చువల్లీ నేను మీకు సారీ చెప్పాలి, బికాజ్ ఎందుకంటే నాకు నిన్న జరిగే షూట్ నేను మీతో క్లారిటీగా చెప్పాను శివ, నాకు ఒక చిన్న ఈవెంట్ వచ్చింది, నాకు డబ్బులు వస్తాయి అక్కడ, సో ఇది ప్రాబ్లం, నేను రాలేను అని చెప్పా. బికాజ్ ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు వస్తాయి అన్నప్పుడు నేను అదే చేసుకుంటాను కదా. మరి అటువంటిప్పుడు మీరు పిలిచి మరి అదే చేసుకోండి ఇది ఎందుకంటే అది కరెక్టా? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు చంద్రన్న చెప్పింది కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నామంటే మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక టీం బిల్డ్ అయి ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నామంటే నీ టీం ఎవరెవరంటే శివ, నేను, రమేష్ అన్న, హరిత, సాయి, బాబీ అని చెప్పుకుంటాం మనం. మీరు తీరే టైంకి ఇప్పుడు మనం ఒక టీంకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మీరు రాసుకునేటప్పుడే ఇది శివ చేయాలి, ఇది రమేష్ అన్న చేయాలి, ఇది బాబీ చేయాలి, ఇది హరి చేయాలని రాసుకుంటాం కదా. తీరే టైం కన్నా నేను ఈ షెడ్యూల్ రాను, నెక్స్ట్ షెడ్యూల్కి వస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే నీకు ఇక్కడ దాన్ని ఏమంటారు, అది లేదు కదా. నీకు ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు అది కాదని పక్కకు పెట్టుకోవాలి కదా. ఆర్టిస్ట్ అవుతాను, నేను ఆర్టిస్ట్ అవుతాను, ఇది ఉంది అంటే ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు టీమ్ లీడర్కు డైరెక్టర్ చెప్పుకోవాలి, ఆయన లేడంటే ఏంటి, ఎందుకు లేడు అని మమ్మల్ని అడుగుతారు కదా. ఈ వారం శివ, మీకు తెలుసు కదా ఈ వారం శివ ఎందుకు లేడు, అటువంటిప్పుడు శివుని ఎందుకు పెట్టుకుంటున్నావు, అదే చేసుకోమని మమ్మల్ని పైనుంచి అంటారు కదా. అవకాశం రానప్పుడేమో ఒకలా ఉంటారు, అవకాశం వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. అందరూ అంతే, అందరూ అంటే కొంతమంది దీని వాల్యూ తెలియని వాళ్ళు. నార్మల్గా ఇప్పుడు మొత్తం ఈవెంట్స్లోకి దిగిపోయారు కదా, మొత్తం అంతా ఈవెంట్స్. జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్లో అవకాశాలు లేని వాళ్ళు ఈవెంట్స్లో చాలా బిజీ అయ్యారు. ఈవెన్ జబర్దస్త్లో ఎంత సంపాదించారో ఈవెంట్స్లో అంతకు రెట్టింపు సంపాదిస్తున్నారు. అవును బ్రో, ఇక్కడ జబర్దస్త్లో కనిపించాక ఈవెంట్స్లో ఈ ఫేమ్ బాగా పనికొస్తుంది కదా. అవునవును, చాలా మంది ఇదే కాపాడేది జబర్దస్త్. అండ్ ఇంకోటి, ఫేమ్ ఉంటే ఈవెంట్స్లో ఒకలా పేమెంట్లు, ఫేమ్ లేకపోతే అంటే ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా జబర్దస్త్లో ఉన్నామంటే ఈవెంట్లో ఒక పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు లేదు ఆపేశారు, అప్పుడులో చేశారు అని చెప్తే ఒకలా పేమెంట్ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎలా చూస్తున్నారు బ్రో ఈవెంట్లో? యాక్చువల్లీ శివ మీకు చెప్పాలి, నేను ఏంటంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, నేను బేసికలీ మిమిక్రీ ఆర్టిస్ట్ని. మా వాళ్ళలో ఎవరు లేని ఒక యూనిక్ టాలెంట్ నాకుంది. నేను ఇప్పటి వరకు నమ్మండి నమ్మకపోండి 32 సార్లు అమెరికాకి వెళ్ళొచ్చా. అక్కడ 24 స్టేట్లు తిరిగా. 24 స్టేట్లు తిరిగా. నేను మన ఇండియాలోనే నాకు తెలిసి ఒక 6 స్టేట్లు తిరగచ్చు. ఆ 6లో కూడా ఒకటి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఒకటి పెరిగింది. గోవా కూడా పోలేదు. సో అక్కడ 27 స్టేట్లు తిరిగా. 27 స్టేట్లలో పర్ఫార్మెన్స్ ఇచ్చా నేను, బికాస్ ఆఫ్ నా వెంట్రలాక్విజం, నా మిమిక్రీ. సో నాకు ఒక యూనిక్ ఉంది. నేను ఇప్పటికీ అయితే ఇది ఏమవుతుందంటే శివ, కొంతమంది ఆర్గనైజర్స్
ఇప్పుడు మీరు నేను ఉన్న తర్వాత వాడికి కొంచెం పట్టు దొరికి అన్న వాడు చెప్తున్నాడు వీడికి మీ జబర్దస్త్ లేదు కాబట్టి వీడికి డబ్బులు అవసరం అని చెప్పి, అన్న వాళ్ళు మీరు చేయట్లేదు కదా ఇంత తక్కువనే ఇస్తుంటారట అన్న అని వాళ్ళు ఆడే గేమ్. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో కొంత వస్తుందిలే సరే అన్న వస్తాంలే అని అట్లా అలవాటు అయిపోతుంది శివ. ఉంది కదా మెయిన్ ఉంది. ఇది కేవలం ఆర్గనైజర్లు అండ్ కొంతమంది ఆర్టిస్టులు ఆడే ఆట. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా కళ్ళు గిట్టిన వాళ్ళు, ఆడు జబర్దస్త్ చేయట్లేదు పిలువ వస్తాడు అంతకే వస్తాడు. ఇది చాలా సార్లు కూడా మేము డిస్కషన్ కూడా చేసాం. మీకు కూడా మనలో మనని కూడా ఎదగొద్దు, మనమే అందరు మనల్ని జోకాలి, మనమే గ్రేట్ అనాలి. సో అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు. బట్ నేను ఇప్పటికీ కూడా నేను నా పేమెంట్ ఎందుకు నేను చెయ్యండి డార్లింగ్ అని ఎందుకు అన్నానంటే, నాకు బయట నుంచి కూడా షోస్ ఎక్కువ వస్తున్నాయి. సో నేను ఎప్పుడు డిమాండెడ్గానే ఉన్నాను డార్లింగ్, నేను ఎప్పుడు డిమాండెడ్గానే ఉన్నాను, నాకు ఇంత ఇస్తేనే వస్తానని అన్నాను. బట్ కాకపోతే అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను, బట్ కాకపోతే కార్పొరేట్ అంటే ఖచ్చితంగా కమర్షియల్గా ఉంటా. ఇప్పుడు నాకు మంకీ అన్నప్పుడు నాకు అద్భుతం అంటే లైవ్లో డైరెక్ట్ చూడాలనుకుంటున్నాను. చేస్తావు? షూర్ తప్పకుండా. హాయ్ శివ. హాయ్ హాయ్. నమస్తే. 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 అసలు లిప్స్ మీ లిప్ మూమెంట్ కూడా తెలియదా బ్రో? అలా లేదు. చాలా మంది దీన్ని వెంట్రలాక్విజం అంటారు. ఈ వెంట్రలాక్విజమే ఈరోజు వెంకీ మంకీ వచ్చిందంటే దీని ద్వారానే. కాదు, నా వల్ల. నేను అదే చెప్పాను రా దీని వల్లే అని. ఇది కాదు, నేను అబ్బాయి. అదే అబ్బాయి వీడి వల్లే. సో వెంకీ మంకీ వచ్చింది దీనివల్ల డాలి. నేనేంటంటే ఈ వెంట్రలాక్విజం చాలా అంటే మనకంటూ ఒక యూనిక్ ఉండాలి. నేను ఫస్ట్ డాన్సర్ ఉండే, ఈ డాన్స్ ఫీల్డ్ నుంచి ఏమవుతుందనంటే ఎప్పుడో ఒకప్పుడు మా మాస్టర్ 10 పాటల్లో ఒక పాటే మిడిల్ పెట్టేవాడు, మిగతా అన్ని పాటల్లో సైడ్కి పెట్టేవాడు. ఇట్లా కాదని మిమిక్రీ నేర్చుకున్నా. మిమిక్రీ అప్పుడు ఏంటంటే ఇక్కడ వన్స్ మోర్ ప్లీజ్ ఉండే, అక్కడికి వెళ్తే అందరూ కూడా మిమిక్రీ చేసేవాళ్ళు. ఇట్లా కాదు ఇంకా డిఫరెంట్గా వెళ్ళాలని మంకీని పట్టుకున్నాను. కాదు నార్మల్ మీరు మాట్లాడుతున్నారు కానీ దానికి అవన్నీ చేస్తున్నారు. అందరికీ నాకున్న డిఫరెంట్ ఇదే డాలి. నేను ఇప్పుడు నీ ముఖంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎక్కడ లేదు. యూనివర్సిటీ డిప్లొమా ఇన్ మిమిక్రీ, కాకతీయ యూనివర్సిటీ టాపర్ నేను మన మిమిక్రీలో. సో నేను నేర్చుకుంది ఏంటి, ఇప్పుడు బయట చేసేది ఏంటంటే, చాలా మంది దయచేసి మీరు వెంట్రలాక్విజం చాలా బర్త్డేలలో చేస్తున్నారు, తప్పులేదు. కానీ కాకపోతే మనం ఏదైనా నేర్చుకుంటే దాని మీద పూర్తి అవగాహనతో చేయాలి. ఈవెసి ఇప్పుడు ఇది ఒక పప్పెట్, దానికి మనం ప్రాణం పోయాలి. చాలా మంది మీరు హలో అంటారు, వాడే అంటాడు ఏం లేదయ్యా అంటాడు. పెదాలు పర్ఫెక్ట్ కదులుతుంటాయి వాళ్ళు చేసేవి, మీరు గమనించారు లేదు. హలో నీ పేరేంటి, నీ పేరేంటి, ఇట్లా అంటే వాళ్ళు చేస్తుంటారు. అసలు యాక్చువల్లీ హలో హాయ్ శివ. నీ యాంకరింగ్ బాగుంటుందా? మరి నాది నువ్వు యాంకరింగ్ చేస్తావా? చేస్తానులే. నీకు పెళ్ళయిందా? లేదు లేదు. ఒక్కసారి కూడా కాలేదా? నిజం చెప్పు. నిజం. అయ్యో ఎందుకు పిల్లని చూస్తావా? మా దాంట్లో ఒక అమ్మాయి ఉంది. మీ దాంట్లో వద్దులే. అయినా శివ చాలా స్మార్ట్ గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. మీ దాంట్లోకి ఎలా వస్తాడు? షర్ట్ చూడు సేమ్ కలర్. సేమ్ కలరా? సరే నీకు పెళ్ళయిందా? కొంచెమే అయింది. కొంచెమైందా? అదేంటి కొంచెమైంది? అదంతే. ఓకే, నీకు పిల్లలు ఉన్నారా? 2.5. అదేంట్రా? అంటే 2 వచ్చారు, ఒక రెడీగా ఉన్నాడు. అలా చెప్పొద్దు. అండ్ చాలా మంది పిల్లలు చూస్తారు, నీకు పిల్లలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునా? సరే, పిల్లల కోసం ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం. ఏంటంటే నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు. అవును, ఆ విషయం వీళ్ళందరూ చేద్దాం, సరేనా? ఓకే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. సరే అలా చెప్పొద్దు, నేనేం చెప్తా నువ్వు అది చెప్పాలి, సరేనా? సరే. ఓకే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించమన్నా, మంది కొంపలు ముంచమన్నా. అరే అలా మాట్లాడితే నిన్ను నన్ను పట్టుకుంది అంటారు. ఎవరు? శివనేది అంటారు ఫస్ట్. నన్నది అన్నాడు. నిన్నేది అంటాడు? నన్నేది అంటారా? నన్ను తీసుకొచ్చినందుకు. సరే వద్దు, నేనేం మాట్లాడితే నువ్వు అదే మాట్లాడు, సరేనా? సరే. నేనేదంటే నువ్వు అదే అనాలి. ఓకే. ఇంకా శివ మాట్లాడని. ఓహో, నేనేదంటే నువ్వు అదంటావా? సరే, నేను చాలా మంచివాణ్ణి. నేను చాలా అమాయకుణ్ణి. ఇప్పుడు ఇంక ఇస్తా చూడు. నేను ఎందుకు పనికిరాని ఎదవను? అది అందరికీ తెలుసు. ఏంటి ఇది మాత్రం వెరైటీగాను? నేను చెవులో పువ్వు పెట్టుకోవాలి. సరే, నీతో నాకు ఎందుకు కానీ. సరే, ఇంతకు నువ్వేం చేస్తుంటావరా? నువ్వేం చేస్తావు? నేను మిమిక్రీ చేస్తా. ఏది చెయ్యి. ఎందుకు? నేను కూడా చేస్తా. నువ్వు కూడా చేస్తావా? అయితే నేను కుక్కలాగా అరుస్తా. అయితే నేను ఢిల్లీలో కుక్కలాగా అరుస్తా.
ఢిల్లీలో కుక్కలాగా. ఉమ్. సరే, కుక్కలు ఏ విధంగా అరుస్తాయి అంటే నీలాగా. నాలా కాదు, చెప్తాను నేను. ఇలా అరుస్తాయి. ఓకే, మరి ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? చాలా ఈజీ. సరే అరు. ఏంట్రా సౌండ్ లేదు? ఢిల్లీలో అరెస్ట్ ఎక్కడికి ఎట్లిన పడుతుంది. ఓహో, సరే ఢిల్లీలో కాదు, మన హైదరాబాద్లో, ఉమ్, మన ఇక్కడ బంజారా హిల్స్లో ఉమ్. కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇక్కడ కుక్కలు అరవు, ఏ లటుక్కున కరుస్తాయి. కరుస్తాయా? ఉమ్. సర్లే. సో ఇట్లా చేసుకోవచ్చు డాలి.